కృష్ణాపట్నం సాల్ట్ ఫ్యాక్టరీ 140 సంవత్సరాలు సాగుబడి అయింది. ఈ పోర్ట్ వచ్చేసరికి ఈ ఎర్రమట్టి బొగ్గు దుమ్ము అన్నీ వచ్చేసరికి సాల్ట్ ఫ్యాక్టరీ గాలికి ఆ దుమ్ము పడి నాశనం అయిపోయింది. మేము దాన్ని చేసుకోలేక వాళ్ళు పోర్ట్ వాళ్ళతో మేము ఇది పడలేక కొంతమంది లైసెన్స్దారులు వాళ్ళకి లోపడి కొంతమందికి డబ్బులు చెందినాయి, కొంతమందికి డబ్బులు చెందాల. అదిగాక ఇప్పటికి కూడా సాల్ట్ ఫ్యాక్టరీ ఇంతవరకు దాన్ని పూర్తిగా వాళ్ళ స్వాధీనం చేసుకోలేదు. వాళ్ళు కొంతవరకు ఆక్రమించుకొని కొంత డబ్బులు ఇస్తూ వాళ్ళకి కొంతమందికి అదేవిధంగా మళ్ళీ కొద్దిగా వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు. కానీ దాన్ని సెటిల్ చేసింది ఏమీ లేదు ఇంతవరకు. అప్పుడు ఎట్ట పండుతుంది? ఉప్పు అయింది ఎట్ట పండిస్తున్నారు మీరు? మేము దొరువుల్లో నీళ్లు తలాలతో పోసి యాతంతో పోసి పండించేదన్నమాట. తర్వాత ఇంధనలు వచ్చినాయి, ఇంధనలతో కొట్టి మోటార్లు కొట్టి పండిస్తున్నాం. గంజార్లకి కొట్టి గంజార్లో నుంచి మళ్ళా మళ్ళుకి పెట్టుకొని 24 గంటల మనుషులతోనే పని, మనుషులు నీళ్లు, దానికి మందు కింద ఏమిలే. అదన్నమాట. మన పాల మీద నురుగున్నట్టు ఉండేది ఉప్పు. ఇప్పుడు పెద్దనా? ఇప్పుడు ఉప్పు ఉందా? లేదు. ఏముంది, మా సాల్ట్ ఫ్యాక్టరీ ఆ దుమ్ములు పడి నాశనం అయిపోతే ఇప్పుడు ఎలా చేస్తున్నారు? ఉప్పునైతే బయట నుంచి కొనుక్కుంటున్నారా? మేము కూడా బయట నుంచి తెచ్చుకుంటున్నాం ఆయన. అప్పుడు ఇక్కడ నుంచి ఏమన్నా చేస్తున్నారా? ఇక్కడ నుంచి కడప జిల్లా, కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లా, మొత్తం హైదరాబాద్ అయితేమి ఇటు తెలంగాణకు కూడా పోతుంది, ఇది తూర్పుగోదావరికి కూడా పోతుంది మా సాల్ట్ ఫ్యాక్టరీ. అందులో తూత్తుకుడి ఉప్పు అంటే మన రాష్ట్రం మొత్తం మీద తూత్తుకుడి ఉప్పు ఒరిజినల్. దానిలో రెండో రకం కృష్ణాపట్నం సాల్ట్ ఫ్యాక్టరీ ఉప్పు. అప్పుడు ఉప్పు మీద ఎంతమంది రైతులు సాగులో ఉన్నారు? చేస్తున్నారు. కొన్ని గ్రామాలు దాని మీద బాగుపడిపోతున్నారు. ఇది ప్రతి ఒక్కరు 12 ఏళ్ళ పిల్లోడి కాడి నుంచి 90 ఏళ్ళు ముసలోళ్ళు దాకా దానిలో వ్యవసాయం చేసేది. 90 సంవత్సరాలు వయసు ముసలోళ్ళు కూడా చేసేది. ఇప్పుడు అట్లాంటిది 58 సంవత్సరాలకి తీసిపోని అవుతున్నారు. ఇక్కడ తర్వాత మమ్మల్ని ఎవరు సాకాలా? ఇప్పుడు ఒకవేళ బతికితే 10 ఏళ్ళు బతికేమో, 20 ఏళ్ళు బతికేమో, తర్వాత కొన వరకు బతికేమో అవసరం ఉండి మమ్మల్ని ఎవరు సాకాలా చెప్పు? ఆ విధంగా చేశారు, నాశనం చేశారు మా సాల్ట్ ఫ్యాక్టరీలో. ఇప్పుడు ఇంకోటి చెప్తా, మేము పసివాటాన్ని ఉన్నాగా కాగుపల్లి నుంచి వచ్చేదన్నమాట సాల్ట్ ఫ్యాక్టరీలోకి పనికి. సరేపల్లి నుంచి వచ్చేది సాల్ట్ ఫ్యాక్టరీలోకి పనికి. సరేపల్లి నుంచి వచ్చేది నాయన. అట్లాంటిది గుణంగా ఇది అయిపోయింది. తర్వాత మేము కూడా ఈ టైంలో చేయలేములే, దా దుమ్ము వల్ల చేయకుండా ఆపేసాం. మాకేమో కొంతవరకు డబ్బులు ఇవ్వలేదు. ఎరువులు దిగేది, అమ్మళ్ళు కట్టేది, తొక్కుడు దుక్కేది, వారం రోజులు పండేది, ఉప్పు లాగేది, మళ్ళీ నీళ్ళు పడతాడు, మళ్ళీ మాస్తా ఉండేది. మేము ఎండాకాలం వస్తే అదే ఎండాకాలం పద్ది. క్వాలిటీ మాత్రం ఏ క్లాస్గా ఉండింది అయితే? ఎండాకాలం తెల్లంగా ఉండేది. అప్పుడు మీరు ఇక్కడ వాడుకునే దానికి అంతా ఆ ఉప్పుని ఉపయోగించేదా? కూరేది తెచ్చుకునే గంపలు తెచ్చిపోసుకుంటే చేపలు, పారిపోళ్ళు, ఉప్పు ఎత్తుకోవడానికి వాటికి. ఇప్పుడు కొనుక్కుంటాం. అంగట్లో 20 రూపాయలు పెట్టా. 20 రూపాయలు ఉప్పు ప్యాకెట్ ఎంతదా? కేజీయా? 20 కేజీయా? కేజీగా ఉంటాడు. ఇప్పుడు ఎట్ట ఉప్పా? ఇప్పుడు ఆ తెలుపు లేదు. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు పోయి మోసేది కదా ఇప్పుడు ఉప్పా. నుంచి ఎవరైనా ఎత్తుకోపోతారా? ఓఎమ్మలా ఇచ్చుకొచ్చుకోబోతుంది ఎక్కడ అన్నట్లకి వచ్చి. ఎప్పుడు ఎన్ని సంవత్సరాల ముందు? పోటీ 2 సంవత్సరాలు పడ్డా. ఆ పత్తిలో అదే వ్యాపారంగా ఉండేదా? ఉప్పు వ్యాపారమే మనకు. కరువు అయిపోయింది ఉప్పు. ఇప్పుడు కరువు అయిపోయింది ఉప్ప. ఉప్పుకు బదులు ఏముందా? ఇప్పుడు ఏముంది మనకు? పోతే పొట్ల పని సిగ్గోట్లు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.